ఇగో 3 ఏళ్లలో నవరాజధాని, వచ్చే నెలలో రాజధాని పనులు, వారంలో టెండర్లు, నెలాఖరులోగా ఖరారు. మొత్తం 62,000 కోట్ల అంచనా వ్యయం. 62,000 కోట్లకు అంచనా వ్యయం అయితే 15,000 కోట్లు బ్యాంకు కూడా అప్పు కూడా ఇవ్వలే ఇంకా పూర్తిగా. మరి 3 ఏళ్లలో మళ్ళీ నవరాజధాని అయిద్దంట. ఎట్లా అయింది నవరాజధాని? యా నుంచి అయింది? టీడీపీలో జోగి రచ్చట, నూజివీడులో గౌతులచ్చన్న విగ్రహావిష్కరణకు హాజరు, ఊరేగింపుతో పాటు వేదికపైన నాయకులతో రాసుక పూసుకు తిరిగిన మాజీ మంత్రి. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన వ్యక్తితో చట్టపట్టాలపై సర్వత్రా విమర్శలు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, నిందితుడు అనగాని రవికి ఆహ్వానం. సోషల్ మీడియాలో విరుచుకుపడిన కార్యకర్తలు తీవ్రంగా పరిణించిన టీడీపీ అధిష్టానం. కొలుసు శిరీష వివరణ తీసుకోవాలని లోకేష్ ఆదేశం. ఆహ్వానం వెనక ఉన్న కొనకొలను అడగలేదేం, శ్రేణుల్లో విస్మయం. టీడీపీలో జోగి రమేష్ చర్చ జరుగుతున్న మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు. ఆయన గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ నూజివీడులో అని ఉంటే డైరెక్ట్ దాంట్లో పోయినట్టు. మరి ఆ గౌతులచ్చన్న మీద ఉన్న అభిమానంతో పోయినాం, కానీ అక్కడున్న గౌతు శిరీష, గౌతులచ్చన్న కూతురు అనుకుంటా, మరి ఆమె పైన అదేవిధంగా మంత్రి కొలుసు పారసారథి పైన సీరియస్ అయినట్టు లోకేష్. ఎట్లా వస్తాడని ఉరి అమ్మ ఏం కథ, ఏమమ్మా రాకూడదు? అదేమన్నా పార్టీ కార్యక్రమమా, ప్రభుత్వ కార్యక్రమం అనుకుంటా అఫీషియల్గా. ఏం పోతే ఉంది, కానీ సీరియస్ అయ్యారట. అట్టెట్ట వస్తారు, ఎట్లా రానిచ్చారని. ఇప్పుడు వేరే వేరే పార్టీలో ఉన్నోళ్ళు, బీజేపీలో ఉన్నోళ్ళు, తెలుగుదేశంలో ఉన్నోళ్ళు, వైసీపీలో ఉన్నోళ్ళు, ఇంకేదో కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నోళ్ళు ఏదైనా సామాజిక వర్గానికి సంబంధించిన విందులు జరుగుతానో పెళ్ళిళ్ళు జరుగుతున్న హాజరుగారా? ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం, తప్పే ఉంది అందులో. బాగా సీరియస్ అయినాడు జోగి రమేష్ ఎట్లా వస్తారని. ఇప్పుడు అదే వేరే వాళ్ళు వచ్చారనుకో, లేదు లేదు మంచి వాళ్ళు మనోళ్ళు అని వాటేసుకుంటారు. అంటే సామాజిక వర్గాల వారిగా న్యాయాలు ఉంటాయి. ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించినోడు కాబట్టి అదే ఆయన సామాజిక వర్గానికి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించింది అనుకో, లేదు లేదు మనోడే వాటేసుకోండి, వాడు ఎంత తిట్టినా పర్లేదు అంటారు. జోగి పైన రచ్చ జరిగిందట, రచ్చలేదు మనలేదు. కేటీఆర్ మేడకు ఈ కారు, నేడో రేపో నోటీసులు, అరెస్టుకి ఛాన్స్ అట. కేటీఆర్పై విచారణకు ఇప్పటికే గవర్నర్ అనేది, దానిపై మంత్రిమండలి భేటీలో సుదీర్ఘంగా చర్చించారట. మంత్రిమండలి భేటీ ఎవడన్నా ప్రజల కోసం సుదీర్ఘంగా చర్చించాలి, ఎవడిని అరెస్ట్ చేయాలని సుదీర్ఘంగా చర్చిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏపీలో కానీ తెలంగాణలో రెండు ఇట్లా అదే అయింది. ప్రత్యర్థి పార్టీలని ఎప్పుడెప్పుడు ఇరికియాలి, ఎవరెవరు అరెస్ట్ చేయాలి, ఎక్కడ బొక్కలు దొరుకుతాయని చూడటం తప్ప ప్రజల గురించి మాట్లాడలే. చంద్రబాబు నాయుడు గారు కూడా జత్వానీ కేసు ఎక్కడికి వచ్చింది, లేకపోతే ఫైళ్లు తగలబడ్డ కేసు ఎక్కడికి వచ్చింది, వీటి గురించి రివ్యూలు చేస్తాను డీజీపీ స్థాయి ఆఫీసర్లతోని, కానీ ప్రజల గురించి మాట్లాడలే. ప్రజలపైన జరుగుతున్న అఘాయిత్యాలు, మహిళలపైన బాలికలపైన జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలపైన రివ్యూ లేదు. ఇక అట్లే ఏడ కూడా కేటీఆర్ మేడకు ఈ కారట, దానిపైన నిన్న క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించారట.